నిన్న బట్టి విక్రమార్క ఒక మాట చెప్పారు. ఆ విద్యుత్ కేంద్రాలు కూడా కాళేశ్వరం లాంటివే. యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ప్రజలపై భారం. ఇది విషయం. సో మరి యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి థర్మల్ కేంద్రాలను ఏం చేస్తారు? వీటి నిర్మాణం కోసం ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసినందున వీటిని వాడుకోవాలా లేక వదిలేయాలనే దానిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు శనివారం మాట్లాడారు. భద్రాద్రి థర్మల్ కేంద్రంలో టెక్నాలజీతో ప్లాంట్ను కట్టారని, కేంద్రంలో ఉత్పత్తి చేసే విద్యుత్ యూనిట్కు ₹6 పైనే పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి థర్మల్ కేంద్రానికి బొగ్గు తరలింపు సమస్య ఉందన్నారు. థర్మల్ కేంద్రానికి బొగ్గు బ్లాక్ల ఉదర భాగము కట్టాలని, కానీ యాదాద్రి కేంద్రాన్ని అలా నిర్మించినందున సుదూర ప్రాంతం నుంచి బొగ్గు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఈ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్కు యూనిట్ కూడా 6 పైసల పైనే పడుతుందని తెలిపారు. దీంతో ప్లాంట్ ఏర్పాటు సకాలంలో పూర్తి కానందువల్ల నిర్మాణ వ్యయం పెరిగి ప్రజలపై భారం పెడుతున్నారు. మరి అసలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అత్యంత మేధావి అనుకున్నటువంటి వ్యక్తి ఎట్లా ఆలోచన చేసి కట్టారు దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మీకు చేత కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ మాటలు అంటుంది, మీకు పరిపాలన రాదు, పరిపాలన మేము చేయగలుగుతాం కాబట్టి వాటిలో మేము చేసినప్పుడు భద్రాద్రి, కాళేశ్వరము, యాదాద్రి ఇవన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి, ప్రజలకు ఉపయోగపడేటివి మేము కట్టినాము, కానీ మీకు వాటిని వాడుకోవడం రాలేదు అనేటువంటిది విషయం చెప్తారు.